హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ప్రీవియస్ క్లాస్లో నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పినాను. అది మీకు పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ గురించి పూర్తిగా వివరిస్తాను. ఈ క్లాస్ పూర్తిగా నిదానంగా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ఇది సరిపోతుంది. దీనికి మించి ఎక్కువ ఆలోచించొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే స్టేట్ ఎమర్జెన్సీ గురించి కొద్దిగా విందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రెసిడెంట్స్ రూల్ ఏంటి ఫ్రెండ్స్? ప్రెసిడెంట్స్ రూల్, రైట్? ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ కింద విధిస్తారు ఫ్రెండ్స్? ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356. ఓకేనా ఫ్రెండ్స్? ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356, ఇది మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్కి సంబంధించి ఏందనేది కొంచెం వివరిస్తాను, ఎలా ఏందనేది. ఓకే, సో ప్రెసిడెంట్స్ రూల్కి పాపులర్ నేమ్స్ ఏంటి? దీనికి సంబంధించి వేరే నేమ్స్, ప్రెసిడెంట్స్ రూల్కి సంబంధించిన ఇంకా వేరే నేమ్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని మనం స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. ఏమని అంటాం? స్టేట్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఏమని పిలుస్తారు? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెక్స్ట్ గ్రౌండ్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ స్టేట్స్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అంటే గ్రౌండ్స్ ఆర్ కండిషన్స్, ఏ కండిషన్స్ కింద స్టేట్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మెయిన్గా ఏంటంటే ఆర్టికల్ 365 అనేది ఒక ఆర్టికల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా ఇక్కడ 56ని జస్ట్ రివర్స్ చేసినాం. ఓకేనా? 65. ఇంకొక ట్రిక్ ఏంటంటే మనం 365 డేస్ ఒక నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలి లైఫ్లో, అది కూడా ఇంపార్టెంట్ కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే 365 ఆర్టికల్స్లో సెంట్రల్ చెప్పే కొన్ని రూల్స్ని స్టేట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఆ సెంట్రల్ చెప్పే నియమాలకు అగెన్స్ట్గా వెళ్ళకూడదు. అలా ఏదన్నా సెంట్రల్ చెప్పే డైరెక్టివ్స్కి అగెన్స్ట్గా వెళ్తే ఈ 365 ఆర్టికల్ చెప్తుంది ఏందని, సెంట్రల్ చెప్పే డైరెక్టివ్స్ని స్టేట్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్టేట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అండర్ ఆర్టికల్ 365, ఈ 365 ఆర్టికల్ని ఫాలో అవ్వకపోతే అండర్ ఆర్టికల్ 356 కింద స్టేట్ ఎమర్జెన్సీ అనేది స్టేట్లో విధిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? స్టేట్ ఎమర్జెన్సీ అనేది 365 అనే ఆర్టికల్ ఫాలో అవ్వకపోతే ఒక స్టేట్ అనేది 356 ఆర్టికల్ని యూజ్ చేసి స్టేట్ ఎమర్జెన్సీని విధిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించి పార్లమెంటరీ అప్రూవల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటి? పార్లమెంటరీ అప్రూవల్. ఓకే రైట్? పార్లమెంటరీ అప్రూవల్ ఎలా జరుగుతుంది అసలు? ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఏంటంటే వితిన్ 2 monthsలో, ఓకే, వితిన్ 2 monthsలో యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. వితిన్ 2 months. అదే నేషనల్ ఎమర్జెన్సీలో ఏమని చెప్పినాం? వితిన్ 1 month. ఇక్కడ వితిన్ 2 monthsలో యాక్సెప్ట్ చేయాలి బోత్ హౌస్. ఓకేనా ఫ్రెండ్స్? వితిన్ 2 monthsలో. అది కూడా ఎట్లా? మెజారిటీ ఎలా ఉండాలి? సింపుల్ మెజారిటీ. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్ మెజారిటీ అంటే చెప్పిన ఫ్రెండ్స్, అక్కడ ఎంత మెంబర్ అయితే ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళ దాంట్లో 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా కూడా చాలు. సో 50% +1 చెప్తాం సింపుల్ మెజారిటీ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ రావాలి అంటే ఖచ్చితంగా ఓన్లీ సింపుల్ మెజారిటీ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. అప్రూవల్ అనేది వితిన్ 2 monthsలో జరగాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించి డ్యూరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? డ్యూరేషన్ ఎంత? డ్యూరేషన్ అంటే టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్ వరకు స్టేట్ ఎమర్జెన్సీని విధించవచ్చు. ఓకేనా? అయితే ఇనిషియల్గా 6 months వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి స్టేట్ ఎమర్జెన్సీ విధిస్తే 6 months వరకు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? 6 months వరకు ఉండాల్సిందే. మనం కావాలి అనుకుంటే, అంటే మనం కాదు, లోక్సభ, రాజ్యసభ, ఒక పార్లమెంట్ కావాలి అనుకుంటే మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే పెట్టగలరు ఫ్రెండ్స్. ఓకేనా? మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్? మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే పెట్టగలరు. ఓకే, సో ఇంకా దీనికి మించి ప్రీ కండిషన్ ఏంటంటే ఆ 3 yearsకి రావాలి అంటే యాక్చువల్గా చూడాలంటే జస్ట్ 6 months వరకు మాత్రమే ఉంటుంది. ఆ 6 monthsని దాటాలి అన్నా, అంటే 1 yearకి రావాలన్నా కొన్ని ఎక్స్ట్రా కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ కండిషన్స్ని ఫాలో అవుతేనే
ఇది 6 months దాటి 1 year వరకు వస్తుంది. ఆ తర్వాత మనం వెళ్ళే మ్యాక్సిమం మాత్రం జస్ట్ 3 years వరకు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అనుకున్నట్టు స్టేట్ ఎమర్జెన్సీ జస్ట్ 6 months ఉంటుందని చెప్పుకున్నాం మా ఫ్రెండ్స్. ఈ 6 months అయిన తర్వాత మళ్ళీ ఒక 6 months రావాలి అని అనుకుంటే, ఓకేనా ఫ్రెండ్స్? అంటే 1 year అయిపోయినట్టే కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఈ 1 year దాటాలి. ఈ 1 yearని దాటాలంటే 2 కండిషన్స్ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్ ఖచ్చితంగా. అది ఒకటి, మన ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ ఉండాలి. ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి. నెక్స్ట్ ఏంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సర్టిఫై చేయాలంటే ఫ్రెండ్స్, ఎలక్షన్స్ చేయడానికి డిఫికల్టీ అంటే కరెంట్ ఏ స్టేట్లో అయితే మనం స్టేట్ ఎమర్జెన్సీ పెట్టినామో ఆ స్టేట్లో ఎలక్షన్ విధించడానికి డిఫికల్టీగా ఉందని అర్థం. అప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తుందన్నమాట. ఏందనేది? ఎలక్షన్ విధించడం అనేది డిఫికల్ట్. ఒక పర్టికులర్ స్టేట్లో ఎలక్షన్ అనేది డిఫికల్ట్ అవుతే ఆ స్టేట్లో ఆ సిచ్యువేషన్లో ఈ స్టేట్ ఎమర్జెన్సీ అనేది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ 1 year కంటిన్యూ చేయొచ్చు. అలా 1 year మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే చేయగలరు ఫ్రెండ్స్. తర్వాత కంపల్సరీ ఎలక్షన్స్ పెట్టి కొత్త లెజిస్లేటివ్ తీసుకురావాల్సిందే ఫ్రెండ్స్ ఒక స్టేట్లో. ఓకేనా? నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్స్ చూద్దాం ఫ్రెండ్స్. రివోకేషన్ అంటే క్యాన్సిల్ చేయడం ఆర్ అబాలిషన్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే రివోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్స్కి ఓన్లీ ప్రెసిడెంట్స్ ప్రొక్లమేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓన్లీ ప్రెసిడెంట్స్ అంటే ప్రెసిడెంట్ జస్ట్ చెప్తే ఆగిపోతుంది ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ యొక్క ప్రొక్లమేషన్ అంటే జస్ట్ ప్రెసిడెంట్ ఆపేస్తాను, ఆగిపోయింది, ఇప్పటికి చాలు అనే ఒక్క మాట చెప్తే రివోకేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే స్టాప్ అయిపోతుంది. ఇక్కడికి స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఓన్లీ ప్రెసిడెంట్స్ యొక్క ప్రొక్లమేషన్ మాత్రం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో రివోకేషన్ ఇది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎఫెక్ట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ మన స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? అయితే ప్రజెంట్ ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ అప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎఫెక్ట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎఫెక్ట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా డిజాల్వ్ అవుతుంది. ఇక్కడ అంటే దెర్ ఈజ్ మేబీ మే నాట్ అన్నట్టు ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్టేట్ అనేది లెజిస్లేచర్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? డిజాల్వ్ అనేది కంపల్సరీగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ డిజాల్వ్ అవుతుంది. ఆర్ దీన్ని మనం ఏమంటాం? సస్పెండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సస్పెండ్ అంటే కొంత సమయానికి మాత్రం కూడా ఉండొచ్చు, అలా కూడా జరగచ్చు. లేకపోతే డిజాల్వ్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎఫెక్ట్స్ ఇది. నెక్స్ట్ ఇక దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అయితే ఫ్రెండ్స్ ఒక స్టేట్లో ఎన్నైనా సార్లు అయినా స్టేట్ ఎమర్జెన్సీ అనేది ఇన్వోక్ చేయొచ్చు, అంటే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పటి వరకు హయ్యెస్ట్ నెంబర్ ఏ స్టేట్లో ఉందంటే ఫ్రెండ్స్ మణిపూర్. ఓకేనా? మణిపూర్ ఎన్ని టైమ్స్? 11 times ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఓకే, ఇంకా సెకండ్ హైయెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ హైయెస్ట్ చూస్తే యూపీ, ఉత్తరప్రదేశ్లో ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్? 10 times. ఓకేనా రైట్? అయితే ఫస్ట్ టైం స్టేట్ ఎమర్జెన్సీ ఎక్కడ, ఏ స్టేట్లో విధించారు ఫ్రెండ్స్? ఫస్ట్ టైం విధించింది ఎక్కడంటే ఫ్రెండ్స్ పంజాబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్యాక్ట్స్ కొన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? లేటెస్ట్ ఇప్పుడు 2025లో ఏ స్టేట్లో విధించారు తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. సరే, నేనే చెప్పిస్తాను. మళ్ళీ మణిపూర్లోనే. ఓకేనా ఫ్రెండ్స్? మణిపూర్లోనే 2025లోనే స్టేట్ ఎమర్జెన్సీ విధించారు ఫ్రెండ్స్. ఓకే, దీంతోపాటు ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ బేసిక్. ఇప్పటివరకు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఎక్కడ విధించలేదు ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఇండియాలో విధించలేదు ఇప్పటివరకు. సో జస్ట్ దాన్ని అట్లా చూసేద్దాం ఓవర్గా ఏమైంది. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 360. ఈ ఆర్టికల్స్ ఎలా గుర్తించి పెట్టుకోవాలో ఆల్రెడీ చెప్పిన ఫ్రెండ్స్. ఫస్ట్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, +4 చేస్తే 356 స్టేట్ ఎమర్జెన్సీ, +4 చేస్తే 360.
ఫైనాన్స్ ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఎమర్జెన్సీ గురించి పూర్తిగా చూద్దాం. గ్రౌండ్స్ ఏంది, కండిషన్స్ ఏంది, ఓకేనా ఫ్రెండ్స్. గ్రౌండ్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి గ్రౌండ్స్ ఏంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ థ్రెట్ అయినప్పుడు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ థ్రెట్ అయినప్పుడు అంటే ఫైనాన్షియల్గా ఒక కంట్రీ వీక్ అవ్వడం, అంటే ఇండియా లాంటి కంట్రీ, మన కంట్రీ వీక్ అయినా, అంటే ఫైనాన్షియల్గా ఏదైనా ఇన్ఫ్లేషన్ అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా విధించవచ్చు ఫ్రెండ్స్. అది ఫైనాన్షియల్గా థ్రెట్ ఉన్నప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది కండిషన్, ఓకే. అయితే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి పార్లమెంట్ అప్రూవల్ అనేది వితిన్ 2 months లోపు జరగాలి ఫ్రెండ్స్. వితిన్ 2 months. ఈ ఫ్యాక్ట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. వితిన్ 2 months పార్లమెంట్ అప్రూవల్, ఓకే. అయితే దీనికి డ్యూరేషన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎంత డ్యూరేషన్ వరకు ఉండగలదు ఫ్రెండ్స్, ఓకే. ఇది అంటిల్ మన ప్రెసిడెంట్స్ ఎప్పుడైతే దీన్ని రివోక్ చేస్తారో, ఎవరు రివోక్ చేయడము, ప్రెసిడెంట్ చేతిలో మాత్రమే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని రివోక్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్ మాత్రమే. ఈ రివోకేషన్ ఎవరు చేస్తారు, దీన్ని ప్రెసిడెంట్ మాత్రమే, ఇంకా వేరే ఎవరితో సంబంధం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. అంటిల్ రివోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇది ఇంకొకటి, ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ మన సెంటర్ అనేది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. సెంటర్ కంట్రోల్ ఏం కంట్రోల్ చేస్తుంది, స్టేట్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ని కంట్రోల్ చేసేది ఎవరు, సెంటర్ మాత్రమే, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవరంటే సెంటర్ మాత్రమే. స్టేట్ యొక్క ఫైనాన్షియల్ని కూడా కంట్రోల్ చేసేది సెంటర్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించారంటే ఫ్రెండ్స్, నో, ఇప్పటివరకు ప్రాక్టికల్గా ఎప్పుడు విధించలేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఈ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్, ఓకేనా ఫ్రెండ్స్, దాని గురించి కొంచెం వివరిస్తాను. అవి కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, ఓకే. అయితే ఫస్ట్ కేస్ ఫ్రెండ్స్, మక్కన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు గురించి చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఏ కేస్, మక్కన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కేసు గురించి మీకు కొంచెం ఐడియా ఇస్తాను. మక్కన్ సింగ్, ఓకే, మక్కన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఓకేనా ఫ్రెండ్స్. మక్కన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అయితే ఈ కేసులో ఏం జరిగింది, ఇది 1964లో ఫ్రెండ్స్, ఓకేనా. 1964, ఓకే. ఇయర్ అంతా ఇంపార్టెంట్ లేదు, కొద్దిగా తెలుసుకోవాలి. ఈ కేసులోనే మనకు నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఆర్టికల్ 358, 359కి సంబంధించి కొన్ని ఫండమెంటల్ రైట్స్ మనము చెప్పుకున్నాం, అంటే స్టాప్ చేయబడతాయని. ఇది ఎప్పుడు, ఏవైతే ప్రెసిడెంట్స్ రూల్స్, అంటే ప్రెసిడెంట్ ద్వారా చెప్పబడిన ఆర్టికల్స్ మాత్రమే ఇందులో ఏమైతే స్టాప్ చేయబడతాయి ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ ఆర్టికల్ ఏవి 2021. అయితే ఈ 2021 ఎక్సెప్టెడ్, మరియు దీంట్లో ఇతర వేరే ఆర్టికల్స్ రిమైనింగ్ ఎక్సెప్ట్ దిస్ 2021 వేరే ఆర్టికల్కి సంబంధించి మనం కోర్టుకి వెళ్ళకూడదు. మనం దానికి సంబంధించి అవి ఖచ్చితంగా జరుగుతాయి, వాటిని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఈ 2021 తప్ప మిగిలిన ఏవైనా ఆర్టికల్స్ని ప్రెసిడెంట్ తన ప్రొక్లమేషన్ ద్వారా నిలిపితే అప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఈ ఆర్టికల్ 2021 తప్ప మిగిలిన ఆర్టికల్ని మనం విరుద్ధంగా పాటిస్తే, అంటే అవి అప్పటికి తాత్కాలికంగా సస్పెండ్ అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. లేదంటే మనకు కోర్ట్ కేసు ఆర్ జైలు ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి నీకు కోర్ట్ అనేది ఎటువంటి జ్యూరిస్డిక్షన్ అనేది ఇవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఈ కేసులో క్లియర్గా చెప్పబడింది, ఓకే. నెక్స్ట్ కేసు చూస్తే ఏడిఎం జబల్పూర్ వర్సెస్, నెక్స్ట్ కేసు ఏంది ఫ్రెండ్స్, ఏడిఎం జబల్పూర్, ఓకేనా ఫ్రెండ్స్. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అని చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది 1976లో వచ్చిన కేసు. ఈ కేసుని హేబియస్ కార్పస్ అనే కేసు కూడా అంటాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే మనకు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 21 అనేది కంపల్సరీ, దాన్ని ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి అనే దాని గురించి
గట్టిగా కోర్ట్ అనేది కొంచెం గట్టిగా చెప్తారు అన్నమాట. ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 21 అనేది కంపల్సరీ ఒక వ్యక్తికి ఉండాల్సిందే, దాన్ని ఎవరు మన స్వేచ్ఛ లిబర్టీని ఎవరు తీసుకోలేరు అనే దాని గురించి ఈ ఏడిఎం జబల్పూర్ కేసులో చెప్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ కేసు చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కేసు ఏంటంటే ఫ్రెండ్స్ మినర్వా మిల్స్ కేస్. ఏ ఫ్రెండ్స్, మినర్వా మిల్స్ కేస్. ఓకేనా, మినర్వా మిల్స్ షార్ట్గా రాస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో ఫ్రెండ్స్, 1980. ఓకేనా, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ కేసులో ఏంటంటే ఫ్రెండ్స్ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ నేషనల్ ఎమర్జెన్సీ అనేది కొంచెం అంటే కొన్ని కండిషనల్తో. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కండిషనల్ అన్నమాట. కండిషనల్ అంటే ఏది అంటే మనకు నచ్చినట్టు పెట్టడం కాదు, కొంచెం కండిషన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇక్కడ పవర్ అనేది అబ్సల్యూట్ ఉండకూడదు. ఓకే, పవర్ ఏమని చెప్తుందంటే పవర్ అనేది అబ్సల్యూట్ ఉండకూడదు. అబ్సల్యూట్ అంటే కంప్లీట్ వాళ్ళు చెప్పినట్టే కాదు, కొంచెం సూటబుల్గా ఉండాలి ఏమున్నా అన్నట్టు ఈ కేసులో చెప్తుంది ఫ్రెండ్స్. అంటే ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీ వేస్తే దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి అనేది ఈ మినర్వా మిల్స్లో కోర్టులో కేసు అనేది దీని గురించి చెప్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కేసు ఫ్రెండ్స్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఇయర్ కూడా గుర్తుకుంటే బాగా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఈ కేసులో ముఖ్యంగా మనకు స్టేట్ ఎమర్జెన్సీ సంబంధించి ఏది ఆర్టికల్ 356. ఆ స్టేట్ ఎమర్జెన్సీ సంబంధించిన దాని గురించి మంచి కాన్సెప్ట్ చెప్తారు ఫ్రెండ్స్. ఈ కేసులో ఏంటంటే గవర్నర్ తనకు నచ్చినట్టు స్టేట్ ఎమర్జెన్సీ విధించమని డైరెక్ట్ ప్రెసిడెంట్ని చెప్పలేడు ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ మీద హౌస్లో ఏంటంటే ఒక మెజారిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెజారిటీ ఉందా లేదా. ఓకేనా ఫ్రెండ్స్, మెజారిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, చూసుకున్న తర్వాత మాత్రమే, అంతేగాని గవర్నర్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం ఇక్కడ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ అనేది విధించరాదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కేసులోనే మనకు జ్యుడిషియల్ రివ్యూ స్టేట్ ఎమర్జెన్సీ అనేది జ్యుడిషియల్ రివ్యూలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇక్కడ ఇల్లీగల్గా అంటే కొంచెం కాన్స్టిట్యూషనల్కి అగెన్స్ట్గానా, కరెక్ట్ అంటే ఒక నిబంధనలు పాటించకుండా ఏదన్నా ప్రెసిడెన్సీ రూల్ విధిస్తే ఎవరన్నా కోర్టుకు వెళ్ళి దీని గురించి చెప్పుకోవచ్చు, అంటే కేసు పెట్టుకోవచ్చు అనమాట. అది ఇల్లీగల్గా దీనికి చేయలేరు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది అన్నమాట. కోర్ట్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఓవరాల్గా ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ ఎమర్జెన్సీ అయినా సరే, స్టేట్ ఎమర్జెన్సీ అయినా సరే, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయినా సరే, ప్రతి కేసులో జ్యుడిషియల్ రివ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. జ్యుడిషియల్ రివ్యూ అనేది కంపల్సరీ ఉంది. ఓకేనా, 3 ఎమర్జెన్సీలో జ్యుడిషియల్ రివ్యూ అనేది కంపల్సరీ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా సజెషన్ చేయాలి అనుకుంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంత సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రివిజన్ చేయండి ఫ్రెండ్స్, అన్నీ గుర్తుంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, రైట్, బాయ్.